కాబట్టి ఆ స్యూయేజ్ వాటర్ లోపల నదిలోకి వెళ్లకుండా ఉండడానికి అని చెప్పి ఒక జన జాగృతిలాగా మా అక్కడ మహాబలేశ్వర్లో ఆ పూజారి సంజయ్ దీక్షిత్ గారు చెప్పింది ఏంటంటే జ్యేష్ఠ మాసం మొదటి 10 రోజులు ఆ నదిని సంరక్షణ చేసే కార్యక్రమం పెడుతున్నాం. అది సనాతనంగా 1000 ఏళ్ల క్రితం నుంచి ఉంది. అది జ్యేష్ఠ మాసంలో ఆ మొదటి 10 రోజులు ప్రతి సంవత్సరం ఆ నదిని శుద్ధపరిస్తే ఆ తర్వాత వర్షాల వల్ల మురుగునీరు సముద్రంలోకి వెళ్లకుండా నదుల్లోకి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్లకుండా ఉంటుందని ఈ నెల 28 నుంచి మే 28 నుంచి 6 వరకు దీన్ని ముందుకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అది రాష్ట్రం అంతా దేశం అంతా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా రాజేంద్ర సింగ్ గారు ఒక సందేశం పంపించారు. మీరు ఎక్కడో దగ్గర ఈ 10 రోజుల లోపల ఎక్కడో దగ్గర ఏదో నది పక్కన మీరు వచ్చి జాయిన్ అయితే మీ ఇచ్చిన స్ఫూర్తితో చాలా మంది యువత ప్రజలు అందరూ అమాయకమై నదీ కాలుష్యాన్ని అరికడతారని చెప్పడం జరిగింది. సో ఇలాగా నది కుటుంబాలను ఇది మేము చేసింది ఏంటంటే కృష్ణా జలయాత్ర ఒక కృష్ణా కుటుంబాన్ని తయారు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కలిసి ఒక కుటుంబం కింద తయారై నదిని ఎలా కాపాడుకోవాలి ఆ కార్యక్రమం చేసాం. మీ ద్వారా ఇది కొద్దిగా మరింత ప్రాచుర్యం పొంది నదులను కాపాడతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.